Next topic, transistor logic. It is the modified form of DTL. In this, propagation delay time is reduced. అంటే ఎంత ఫాస్ట్గా ఇన్పుట్ ఇస్తే అంత ఫాస్ట్గా అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ఇన్ ద TTL by using the multi-emitter transistor. Here we are using the base collector same, but n నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఎమిటర్స్ని యూజ్ చేస్తాం. బట్ బేస్ ఉన్న కలెక్టర్ మాత్రం ఒకటే ఉంటుంది. Multi-emitter transistor in place of diodes. The transistor performs two functions, that is logic and amplifying. ప్రీవియస్గా చూస్తే డయోడ్స్ ఏమో లాజిక్ని చేస్తే ట్రాన్సిస్టర్స్ ఏమో యాంప్లిఫై చేస్తాయి. ఇక్కడ ఏంటి అంటే ట్రాన్సిస్టరే బోత్ లాజిక్ చేస్తుంది, అంటే నాండ్ గేటా నార్ గేటా అలా ఇంప్లిమెంట్ చేస్తుంది. యాంప్లిఫై అంటే సిగ్నల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది. దిస్ లాజిక్ ఇంక్లూడ్స్ సెవరల్ ట్రాన్సిస్టర్స్ దట్ హ్యావ్ సెవరల్ ఎమిటర్స్ యాజ్ వెల్ యాజ్ several inputs. It consists of a multi-emitter transistor T1. A 2-emitter transistor is equal to 2 transistors with a common base and collector, but that number of emitters. 2 transistors unte 2 emitter terminals untai. This is the TTL NAND gate. This is base terminal, this is collector terminal. Next, these are emitter terminals. 2 transistors యూజ్ చేసాం కాబట్టి 2 emitter terminalsని యూజ్ చేసాం. దట్ ఈస్ సింబలైజ్డ్ యాజ్ E1. ఫస్ట్ కేసు చూస్తే A is equals to 0, B is equal to 0, or A is equal to 0, B is equal to 1, లేదంటే A equal to 1, B equal to 0. ఏమైనా కూడా సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఎమిటర్ బేస్ జంక్షన్ ఆఫ్ మల్టీ ఎమిటర్ ట్రాన్సిస్టర్. అంటే ఈ ట్రాన్సిస్టర్కి విల్ బీ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్. ఎలా అంటే ఇక్కడ నుంచి 5 volts అనుకున్నాం, లేదు 5 కాకుండా అరౌండ్ సమ్ 4.7 వచ్చింది అనుకున్నాం. సో ఇక డైరెక్షన్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది అంటే దిస్ విల్ బి ఇన్ దిస్ వే, ఇలా ఉందని మీనింగ్. బీకి అలానే ఉంది, ఇక్కడ ఏకి కూడా అలా డైరెక్షన్ ఎలా ఉంది, డౌన్ వర్డ్స్ కదా, అంటే ఇక్కడ నుంచి వరకు డౌన్ వర్డ్స్ లాగా చూపిస్తుంది. దట్ ఈస్ P టు Nకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ కేసు కన్సిడర్ చేస్తే A ఈక్వల్స్ టు ఎంత ఉంది 0, B ఈజ్ ఈక్వల్ టు 1. అంటే B ఈక్వల్ టు 1 అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 volts. A ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 volts. ఇక్కడ నుంచి 5 volts కాస్త సమ్ 4 అయింది అనుకోండి. హియర్ ఇట్ ఈస్ 4, హియర్ ఇట్ ఈస్ 4 తీసుకుంటే 4 అంటే నెగిటివ్, 5 అంటే పాజిటివ్. దిస్ ఈజ్ ఆల్వేస్ P, దిస్ ఈజ్ ఆల్వేస్ N. నెక్స్ట్ ఇక్కడ 0, 4 అంటే ఇట్ ఈస్ హయ్యర్ కాబట్టి దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్ కదా. సో Pకి పాజిటివ్, Nకి నెగిటివ్ అంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్. Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే దిస్ ఈజ్ ఇన్ ది రివర్స్ బయాస్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ ఒక్క టర్మినల్ ఆన్ అయినా కూడా ఇక్కడ నుంచి వోల్టేజ్ ఇలా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అయింది అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, రివర్స్ బయాస్ అయింది అనుకోండి ఈ పాత్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కేసులో 1, 0 అన్నప్పుడు ఈ పాత్ ఓపెన్ అయిపోయి ఈ పాత్ షార్ట్ అవుతుంది. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు 2 కేసెస్ షార్ట్ అయిపోతాయి. సో 3 కేసెస్లో ఏదైనా ఒక దాంట్లో A వాల్యూ B వాల్యూ షార్ట్ అవుతుంది. ఈ కేసులో 2 షార్ట్ అవుతున్నాయి. సో కంపల్సరీ పాత్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఐదర్ ఈ టర్మినల్కైనా ఈ టర్మినల్కైనా. సో ఈ 5 volts అనేది ఇలానే వస్తుంది కదా. సో ఇలా వస్తుంది అంటే దేర్ విల్ బి ఏ కరెంట్ ఫ్లో కదా. సో బేస్ కరెంట్ ఈజ్ సప్లైడ్ బై R1. ఇక్కడ బేస్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ సమ్ ఫ్లో ఉంది అంటే ఇక్కడ సమ్ డ్రాప్ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే మనం రాస్తే 5 మైనస్ ఇక్కడ రాస్తాము, దట్ ఈజ్ బేస్ కరెంటే ఇక్కడ ఫ్లో అవుతుంది ఇంటూ R1 మైనస్ సమ్ వోల్టేజ్ లాగా రాసినాం అనుకోండి. 5 మైనస్ సంథింగ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, 5 మైనస్ సంథింగ్. సో ఇక్కడ బేస్ కరెంట్ ఎవరు సప్లై చేస్తున్నారు, దిస్ R1 ఈజ్ ప్రొవైడింగ్ ది బేస్ కరెంట్. దిస్ బేస్ కరెంట్ ఈజ్ సప్లైడ్ బై ది R1. హియర్ T1 అనేది ఆన్ ఇక్కడ ఏదన్నా ఒక పాత్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఈ వోల్టేజ్ ఇటు వస్తుంది అంటే హియర్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, వోల్టేజ్ VBE అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ VBE ఎగ్జిస్ట్ అయింది అంటే దెర్ ఈజ్ ఎ పాత్ ఉంది అంటే
ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, ఈ డయోడ్ ఆన్ అయింది అంటే ఆటోమేటిక్గా ట్రాన్సిస్టర్ మొత్తం ఆన్ అయినట్టే కదా. సో ట్రాన్సిస్టర్ ఆన్ అయింది అంటే దిస్ ట్రాన్సిస్టర్ గోస్ ఇన్ టు ది సాచురేషన్ రీజియన్. సో సాచురేషన్కి వెళ్ళిపోయినప్పుడు మనం డైరెక్ట్ ఏం తీసుకుంటాము, అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటాం. దట్ ఈస్ ఈ కలెక్టర్కి ఎమిటర్కి మధ్యలో ఉన్న వోల్టేజ్ తీసుకుంటాం. దట్ ఈస్ VCE. యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సాచురేషన్ VCE SAT తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 volts. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, 0.2 వోల్టేజ్ ఉంది. సో మొత్తం వోల్టేజ్ ఇటే వచ్చింది అంటే నథింగ్ గోస్ ఇన్ టు ద ట్రాన్సిస్టర్ T2 కదా. సో దెర్ ఈజ్ నో వోల్టేజ్ కాబట్టి ట్రాన్సిస్టర్ T2 అనేది ఆఫ్ అయిపోయింది. సో T2 విల్ బీ ఇన్ కట్ ఆఫ్ రీజియన్కి వెళ్ళిపోయింది. సో ఇది కంప్లీట్గా ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఇలానే కదా ఉండేది పాత. సింప్లీ 5 మైనస్ ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, కలెక్టర్ కరెంటే కదా. 5 మైనస్ IC ఇంటూ R మైనస్ Y ఈజ్ ఈక్వల్స్ టు 0. హియర్ IC ఈక్వల్స్ టు 0 ఎందుకంటే ఇది కట్ ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడ కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లీ Y ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 ఇండికేట్స్ ది లాజిక్ 1 కాబట్టి Y ఈజ్ ఈక్వల్స్ టు లాజిక్ హై. When A is equals to 1, B is equal to 1 ఇచ్చినప్పుడు the base emitter junctions of T1 transistor will be reverse biased and the current will flow through R1 and through forward biased base collector junction of T1 into base of transistor T2. ఇక్కడ ఫ్లో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N. ఇక్కడ కూడా దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N. నెక్స్ట్ ఇక్కడ చూస్తే A ఈజ్ ఈక్వల్ టు 1 అంటే హియర్ వీఆర్ అప్లయింగ్ 5 volts. ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 5 volts అప్లై చేస్తాం. సపోజ్ ఇక్కడ 5 కాకుండా బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ 4 వచ్చినాయి అంటే ఇది ప్లస్ ఇది మైనస్ కదా. ఇక్కడ 5 అంటే ప్లస్, 4 అంటే మైనస్. Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ కూడా Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే రివర్స్ బయాస్, ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అయినాయి అంటే ఇవి కంప్లీట్గా డిస్కార్డ్ అయిపోయినట్టే కదా. సో వోల్టేజ్ ఇక్కడ నుంచి వచ్చి ఎలా వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్ళింది అంటే ట్రాన్సిస్టర్ T1 ఏమైపోతుంది, ఆఫ్ స్టేజ్కి వెళ్తుంది. T2 అనేది సాచురేషన్ రీజియన్లోకి వస్తుంది. సో ఏదైతే కరెంట్ ఉందో అది ఇక్కడ R1 నుంచి ఇక్కడ దీని బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ T2లోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది, బై యూజింగ్ ది బేస్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ అండ్ కలెక్టర్ ఆఫ్ ది ఫస్ట్ ట్రాన్సిస్టర్ త్రూ ది ఫార్వర్డ్ బయాస్డ్ బేస్ కలెక్టర్ జంక్షన్ ఆఫ్ T1. ఈ బేస్ కలెక్టర్ టర్మినల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కరెంట్ అనేది T2 ట్రాన్సిస్టర్లోకి వెళ్తుంది. దట్ ఈస్ బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ T2. T1 operated in inverted mode as collector of T1 operates as emitter and voltage at point P drives the transistor T2 into saturation. ఇక్కడ ఈ ఎమిటర్ లాగా యాక్చువల్గా ఏంటిది, ఇది గ్రౌండ్ లాగా యాక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా మనం చూస్తే కలెక్టర్, ఎమిటర్, బేస్ ఇలానే ఉంటుంది. బేస్ లాగానే తీసుకుంది వోల్టేజ్ని. ఎమిటర్ ఎప్పుడైనా ఏమవ్వాలి, గ్రౌండ్ లాగా అవ్వాలి. VCC ఎప్పుడు ఏమి ఇవ్వాలి, సప్లై లాగానే ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏమైంది, సప్లై అనేది ఎమిటర్ నుంచి తీసుకున్నాం, అవునా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఒక ఎమిటర్ నుంచి ఇంకో ఎమిటర్కి ఇంకొక బేస్కి ఇలా ఇవ్వాలి. ఎప్పుడైనా ఒక ఎమిటర్ నుంచి నెక్స్ట్ బేస్కి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏం చేసాము, కలెక్టర్ నుంచి బేస్కి ఇచ్చాము. యాక్చువల్గా అయితే కలెక్టర్ నుంచి సప్లై తీసుకోవాలి, ఎమిటర్ నుంచి నెక్స్ట్ బేస్కి ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది అంటే ఎమిటర్స్ నుంచి సప్లై తీసుకున్నాము, నెక్స్ట్ కలెక్టర్ నుంచి నెక్స్ట్ దానికి సప్లై చేసాము. సో ఇట్ ఈస్ ది రివర్స్ ఆపరేషన్ కదా. సో T1 ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ది ఇన్వర్టెడ్ మోడ్. ఇలా తీసుకోవాల్సింది, ఇక్కడ కలెక్టరే సప్లై చేస్తుంది, ఎమిటర్ సప్లై తీసుకుంటుంది, కలెక్టర్ అనేది నెక్స్ట్ దానికి సప్లై చేస్తుంది. సో దిస్ T1 ఈజ్ యాక్టింగ్ ఇన్ ది ఇన్వర్టెడ్ మోడ్. అండ్ ఇక్కడ ఏదైతే వోల్టేజ్ వచ్చిందో ఆ వోల్టేజ్ అనేది ఈ బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ T2కి పాస్ చేయడం వల్ల దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ ద సాచురేషన్ రీజియన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఆన్ స్టేజ్. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ TTL సర్క్యూట్. ఇది ఆన్ అయింది అంటే సింప్లీ మనం ఏం తీసుకుంటాం, ఇప్పుడు అవుట్పుట్ని ఇలానే కదా తీసుకునేది.
ఇది యాక్టివ్ అయింది అంటే VCE సాచురేషన్ తీసుకుంటాం. దట్ మీన్స్ y మైనస్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దట్ మీన్స్ వీఆర్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ వెరీ లో రెసిస్టెన్స్. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని తీసుకుంటాం ఏదైతే ఉందో. దేర్ఫోర్ ద అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ TTL సర్క్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు లో వెన్ T2 అనేది సాచురేట్స్. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0.2 అంటే విచ్ ఈజ్ ఏ లాజిక్ లో కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు లాజిక్ 0. అదే మనం ఫస్ట్ కేసులో చూసామనుకోండి, అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకున్నాం. దేర్ఫోర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమొస్తుంది, ఆరే కదా. వెన్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R వెన్ T2 ఈజ్ కట్ ఆఫ్. అంటే ఏంటి అంటే ఫస్ట్ కేసు T2 కట్ ఆఫ్ అయింది అంటే T1 సాచురేట్ అయినప్పుడే కదా. దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, లాజిక్ హై. ఒక కేసులోనేమో R వస్తుంది, ఎప్పుడు ఫస్ట్ కేసులోనేమో ఇలా తీసుకున్నప్పుడు అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది R వస్తుంది. సెకండ్ కేసులో ఏమవుతుంది, లో వస్తుంది. ఎందుకంటే మనం సెకండ్ కేసులో ఇలా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇట్ టేక్స్ ఏ వెరీ లో రెసిస్టెన్స్ ఫ్రమ్ దిస్ టెర్మినల్. కాబట్టి దిస్ ఈజ్ ఆఫరింగ్ ఏ లో రెసిస్టెన్స్ దట్ ఈస్ లో వెన్ T2 సాచురేట్స్. ఇది ఈ కేసులో ఏంటి, వెన్ T1 అనేది సాచురేట్స్. ఇక్కడ ఏంటి, T1 అనేది కట్ ఆఫ్. T1 కట్ ఆఫ్ T2 సాచురేషన్లో ఉంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ లో. T2 కట్ ఆఫ్ T1 సాచురేషన్లో ఉన్నప్పుడు అవుట్పుట్ రెసిస్టెన్స్ R. ద రిడక్షన్ ఆఫ్ R, ఇక్కడ R వాల్యూ డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ R వాల్యూ డిక్రీజ్ అయితే లో అవుతుంది కదా. దెన్ ఇట్ వుడ్ డిఫికల్ట్ టు సాచురేట్ T2. R వాల్యూ తగ్గిందనుకోండి, ఇది సాచురేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఎగ్జాక్ట్గా అవుతుందని కూడా ఏం గ్యారంటీ లేదు. ఇట్ వుడ్ డిఫికల్ట్ టు సాచురేట్ T2 అంటే T2 ట్రాన్సిస్టర్ అనేది సాచురేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఒక్కసారి అయింది, ఎవ్రీ టైం కాకపోవచ్చు కదా. ఆల్సో ఇంక్రీజ్ పవర్ కన్సంప్షన్, పవర్ డిసిపేషన్ అంటే ఎక్కువ పవర్ లాస్ అనేది అవుతుంది అనమాట ఇన్ రెసిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద లాజిక్ గేట్. దట్ మీన్స్ ట్రాన్సిస్టర్ లాజిక్ NAND గేట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్కువ పవర్ లాస్ అనేది అవుతుంది. టు ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ అంటే ఏంటి అంటే R వాల్యూ తగ్గిందనుకోండి, డైరెక్ట్గా కట్ ఆఫ్ నుంచి సాచురేషన్కి రాకపోవచ్చు. కట్ ఆఫ్ నుంచి డైరెక్ట్గా సాచురేషన్కి రాకపోవచ్చు. ఇట్ వుడ్ డిఫికల్ట్ టు సాచురేట్ టు T2. కట్ ఆఫ్ నుంచి డైరెక్ట్గా సాచురేట్ కాకుండా కట్ ఆఫ్ నుంచి యాక్టివ్ అయ్యి యాక్టివ్ నుంచి సాచురేషన్కి అట్లా టైం పడుతుంది అనమాట. సో ఈ R వాల్యూ అనేది డిక్రీజ్ అయితే వి అప్టైన్ సమ్ డిఫికల్టీ. టు ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ TTL gate with totem pole arrangement is used. Next topic, TTL NAND gate. Okay, here we implemented 0 0 ఇచ్చినప్పుడు 1, 0 1 ఇచ్చినప్పుడు 1, 1 0 ఇచ్చినప్పుడు 1 వచ్చింది. ఓన్లీ 1 1 ఇచ్చినప్పుడు 0 వచ్చింది. దిస్ ఈజ్ ఏ NAND gate అవుట్పుట్. అగైన్ NAND గేట్ని ఇంప్లిమెంట్ చేస్తాము విత్ టోటెమ్ పోల్ అవుట్పుట్. టోటెమ్ పోల్ అవుట్పుట్ అనేది లాస్ట్ చూద్దాం. హియర్ 3 కేసెస్ ఉన్నాయి, 4 కేసెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ది 2 ఇన్పుట్స్. అగైన్ AB రెండు 0 అయినప్పుడు లేదంటే A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 0. ఏ 3 కేసెస్లో సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఏంటి అంటే దిస్ ఈజ్ ది TTL NAND గేట్ విత్ టోటెమ్ పోల్ అవుట్పుట్. టోటెమ్ పోల్ అవుట్పుట్ అని ఎందుకు అన్నాము అంటే దిస్ ఈజ్ ది టోటెమ్ పోల్ కాన్ఫిగరేషన్. అంటే 2 ట్రాన్సిస్టర్స్ని ఒక డయోడ్ అనేది సపరేట్ చేస్తుంది. ఎలా అంటే ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్ చేస్తుంది, ఇది ఆన్లో ఉంటే దీన్ని ఆఫ్ చేస్తుంది. దిస్ ఈజ్ ది టోటెమ్ పోల్ కాన్ఫిగరేషన్ దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది డయోడ్. ఇక్కడ చూస్తే ఏ కేసులో అయినా A ఈజ్ ఈక్వల్ టు 0, A ఈజ్ ఈక్వల్ ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు ఈ కేసులో చూస్తే A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 0, A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 1, A ఈక్వల్స్ టు 1, B ఈక్వల్ టు 0. ఈ 3 కేసెస్లో ఏమైనాయి, ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అయింది. ఆన్ అవ్వడం వల్ల ఇక్కడ ఇది ఆఫ్ అయింది కదా. ఇక్కడ కూడా సేమ్ అదే సర్క్యూట్ కదా. ఇక్కడ రెండు సేమ్, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది సేమ్. సో ఇప్పుడు మనము ఈ 3 కేసెస్లో ఏమి ఇచ్చినా కూడా ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయింది అంటే T2 ఈజ్ ఇన్ ది కట్ ఆఫ్ స్టేట్ కదా. సో T2 గోస్ ఇన్ టు కట్ ఆఫ్ అండ్ T
T4 also in cutoff and voltage drop across resistor R3 is equal to 0. ఇక్కడ ఇది కట్ ఆఫ్ అయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలాంటి వోల్టేజ్ రాదు కదా, దేర్ఫోర్ ఇక్కడ కూడా ఎలాంటి వోల్టేజ్ డ్రాప్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉందో అదే వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది కదా. సో ఇది కట్ ఆఫ్ అయింది కాబట్టి T4 కూడా ఏమవుతుంది, కట్ ఆఫ్ అవుతుంది. సో ఇది ఆఫ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇదే కదా ఆన్ అయ్యేది. సో ఇప్పుడు ఏంటి, T4 అనేది ఆఫ్ అయింది. అండ్ T3 కండక్ట్స్ అండ్ వర్క్స్ యాజ్ ఎమిటర్ ఫాలోవర్. ఇది ఆఫ్ అయింది కాబట్టి ఇది ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చిన వోల్టేజ్ అంతా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అవుట్పుట్కి, ఎమిటర్ నుంచే కదా. ఎమిటర్, దిస్ ఈజ్ బేస్, దిస్ ఈజ్ కలెక్టర్, దిస్ ఈజ్ ఎమిటర్. ఈ ఎమిటర్ నుంచే ఇన్ఫర్మేషన్ మనం అవుట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ సింప్లీ ఏ ఎమిటర్ ఫాలోవర్. దట్ మీన్స్ T3 ఈజ్ ఏ ఎమిటర్ ఫాలోవర్. The output voltage at emitter T3, emitter of T3 equals to collector voltage of T2. మనం ఏమన్నాము, ఇది ఆఫ్ అయింది అన్నాం. ఇది ఆఫ్ అయింది అంటే ఇటు ఎలాంటి వోల్టేజ్ ఫ్లో ఉండదు కదా. సో వోల్టేజ్ ఫ్లో డైరెక్ట్గా ఇలానే కదా ఉండేది, ఫ్లో అనేది ఇలా వస్తుంది. సో 5 volts ఇక్కడికే కదా వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ 5 volts వచ్చింది అంటే దిస్ ఈజ్ ఎ 5 volts. ఇది ఆఫ్ అయింది అంటే ఇక్కడ 0. అగైన్ దిస్ ఈజ్ ఎ P టర్మినల్, దిస్ ఈజ్ N టర్మినల్. 5 మీన్స్ పాజిటివ్, N మీన్స్ నెగిటివ్. అంటే ఇక్కడ Pకి పాజిటివ్, Nకి నెగిటివ్. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ కాబట్టి దిస్ ఈజ్ సింప్లీ ఏ షార్ట్ సర్క్యూట్ కదా. సో ఈ 5 volts ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్. ఇక్కడ బేస్కి 5 volts వచ్చింది. సింపుల్గా VB ఈజ్ ఈక్వల్ టు ఏమో వస్తుంది, బేస్ దగ్గర ఎంత ఉందో ఎమిటర్ దగ్గర కూడా అంతే ఉంటుంది కాబట్టి సింపుల్గా 5 volts వచ్చేస్తాయి ఈ టర్మినల్ దగ్గర. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అంటే సింప్లీ షార్ట్ సర్క్యూట్. దేర్ఫోర్ ఫ్లో తీసుకుంటే Y ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 5 volts కదా. ఇక్కడ చూస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఎట్ ఎమిటర్ ఆఫ్ T3 ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ వోల్టేజ్ ఆఫ్ T2 దట్ ఈస్ ఈక్వల్స్ టు లాజిక్ 1. ద ఎమిటర్ ఫాలోవర్ ప్రొవైడ్స్ ఏ లో అవుట్పుట్ రెసిస్టెన్స్. మనకు ఎలాంటి రెసిస్టెన్స్ లేవు కదా అవుట్పుట్ దగ్గర. సో ఇట్ ఆఫర్స్ వెరీ లో అవుట్పుట్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 రెసిస్టెన్స్. ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉంటేనేమో అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఈక్వల్ అని తీసుకుంటాం. బట్ ఇక్కడ నథింగ్ ఈజ్ ప్రజెంట్ కాబట్టి విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 ohms అని తీసుకుంటాం. నెక్స్ట్ కేసు వెన్ A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1. మీరు ప్రీవియస్ చూస్తే A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇది ఆఫ్ అయింది, ఇది ఆన్ అయింది కదా. సో ఇక్కడ కూడా సేమ్ T1 ఆఫ్ అవుతుంది, T2 అనేది ఆన్ అవుతుంది. T1 ఆఫ్ అయింది, T2 అనేది ఆన్ అయింది. అండ్ యాక్ట్స్ యాజ్ ఎమిటర్ ఫాలోవర్. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది సెంట్ టు ది T4 కదా. అంటే ఈ ఎమిటర్ అనేది ఇది ఫాలో అవుతుంది. సో దిస్ T2 ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఎమిటర్ ఫాలోవర్. ప్రీవియస్గా ఏంటి, దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఎమిటర్ ఫాలోవర్. ఎందుకంటే ఇది ఆఫ్ అయిపోయింది, ఇది ఆఫ్ అయిపోయింది. ఇది ఆఫ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఆన్ అయింది. నెక్స్ట్ ఈ అవుట్పుట్ అనేది సింపుల్గా ఎమిటర్ వోల్టేజ్ని ఫాలో అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమిటర్ ఫాలోవర్. ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది దీన్ని ఫాలో అవుతుంది అనమాట. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఇది ఎందుకు అంటారు విల్ సీ లేటర్. ఫస్ట్ అయితే T2 అనేది కండక్ట్ అయింది. నెక్స్ట్ ఏమిటది, ద పొటెన్షియల్ అక్రాస్ R3 విల్ బీ సఫిషియంట్ టు డ్రైవ్ ది ట్రాన్సిస్టర్ T4 ఇన్ సాచురేషన్. ఇక్కడ సమ్ వోల్టేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ వోల్టేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంతో కొంత వోల్టేజ్ వస్తుంది. ఎంత వచ్చినా కూడా ఆ వోల్టేజ్ ఇక్కడికి పాస్ అవుతుంది కదా. సో ఆ వోల్టేజ్ రావడం వల్ల ఇది కూడా ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఇక్కడ సమ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఉండడం వల్ల ఇక్కడ సమ్ వోల్టేజ్ ఉంటుంది. అదే వోల్టేజ్ ఇక్కడ నోడ్ ఉంది కాబట్టి ఇక్కడికి కూడా అదే వోల్టేజ్ వస్తుంది. ఓకే, సమ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ ఏంటి కాన్సెప్ట్, ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అయితే ఇంకో ట్రాన్సిస్టర్ కంపల్సరీ ఆఫ్ అవ్వాలి. ఎలా అవుతుంది అనేది చూద్దాం. బికాస్ T4 సాచురేట్స్. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అయింది అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈజ్ ఇన్ ద సాచురేషన్ రీజియన్. దేర్ఫోర్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఇలానే కదా తీసుకునేది. ఇది సాచురేషన్కి వెళ్ళింది అంటే విల్ టేక్ ఫ్రమ్ ది అవుట్పుట్ సైడ్ కాబట్టి Y మైనస్ VCSat ఈజ్ ఈక్వల్ టు 0, whereas VCSat ఈజ్ ఈక్వల్ టు 0.2 కాబట్టి Y మైనస్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 0, Y ఈజ్ ఈక్వల్ టు 0.2 దట్ ఈజ్ ఈక్వల్ టు లాజిక్ 0. దట్ మీన్స్ అవుట్పుట్ ఈజ్ టేకెన్ ఎట్ ది కలెక్టర్ టర్మినలే కదా.
Here output VCE is taken from the collector terminal. ఇది T4 transistor collector terminal. This is collector, this is base, this is emitter కాబట్టి the output is taken at collector of T4. It provides low అవుట్పుట్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి రెసిస్టెన్స్ లేదు కదా, ఇక్కడ కానీ ప్రీవియస్ కేసులో కూడా అంతే. ఇక్కడ ఎలాంటి రెసిస్టెన్స్ లేదు, సింపుల్గా షార్ట్ సర్క్యూట్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఎలాంటి రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఈ పాత్లో హియర్ ఆల్సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ లో రెసిస్టెన్స్. ప్రీవియస్గా ఏంటి అంటే 2 కేసెస్ ఉండే, ఒకటి ఆన్ అయ్యి ఒకటి ఆఫ్ అయితే ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒకటి ఆన్ అయ్యి ఇంకొకటి ఆఫ్ అయితే ఇంకో రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం 2 కేసెస్లో వెరీ లో రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిఫికల్టీనే మనం ఇక్కడ ఓవర్కమ్ చేస్తాము. నెక్స్ట్ ద డయోడ్ D ప్రివెంట్స్ ట్రాన్సిస్టర్ T3 ఫ్రమ్ బీయింగ్ కండక్టర్ వెన్ T4 ఈజ్ సాచురేటింగ్. ఇక్కడ ఇది సాచురేట్ అవుతుంటే ఇది ఆఫ్ అవుతుంది అన్నాం కదా, అది ఎందుకు డయోడ్ వల్ల అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. హియర్ VBE SAT ప్లస్ VCE SAT అంటే ఇక్కడ ఇది ఆన్ అవ్వాలంటే ఇక్కడ దీనికి ఎంత వోల్టేజ్ కావాలి, 0.7 వోల్టేజ్ కావాలి. నెక్స్ట్ ఇది సాచురేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, 0.2 వోల్ట్ వస్తుంది. దట్ మీన్స్ 0.7 ప్లస్ 0.2 ఈజ్ ఈక్వల్స్ టు 0.9. దట్ ఈజ్ అప్లైడ్ టు ది బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ T3నే కదా. ఈ 9 వోల్ట్స్ని ఎప్పుడు అప్లై చేసేవాళ్ళము, ఎప్పుడైతే డయోడ్ లేదనుకోండి, డైరెక్ట్గా 2 పక్కన ఉంటే డైరెక్ట్గా ఇక్కడ 0.9 వోల్ట్స్నే దాన్ని T3కి పంపించేవాళ్ళం. ఈజ్ అప్లైడ్ టు బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ T3 ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ డయోడ్ D. ఏదైతే 9 వోల్ట్స్ ఉందో దాన్ని ఈ బేస్కి పంపించేవాళ్ళం ఇన్ దిస్ వే. ఇక్కడ ఉన్న 9 వోల్ట్స్ని ఇలా అయినా ఫార్వర్డ్ చేసేవాళ్ళం, లేదంటే ఇలా అయినా చేసేవాళ్ళం. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా ఫార్వర్డ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ డయోడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఈ 0.9 వోల్ట్స్ని T3కి ఫార్వర్డ్ చేయలేకపోతున్నాం. సో ఒకవేళ డయోడ్ లేకపోతే ఈ 0.9 వోల్ట్స్ అనేది ఈ ట్రాన్సిస్టర్కి ఎనఫ్ అయి ఉండేది. ఎందుకు, టు కండక్ట్ ఆర్ టు గోస్ ఇన్ టు ది సాచురేషన్ రీజియన్. దిస్ 0.9 సఫిషియంట్ ఫర్ కండక్షన్ ఆఫ్ T3. ఈ T3 ట్రాన్సిస్టర్ని కండక్ట్ చేయడానికి ఈ 0.9 వోల్ట్స్ అనేవి సఫిషియంట్ అయ్యేది. ఎప్పుడు, వెన్ D అనేది యాబ్సెంట్ అయితే. బట్ వెన్ D అనేది ప్రజెంట్ అవ్వడం వల్ల ఈ VBE ఏమైంది అంటే 0.7 కన్నా తక్కువ అయిపోయింది అనమాట. దస్ డయోడ్ D డ్రైవ్స్ ట్రాన్సిస్టర్ T3 ఇంటూ కట్ ఆఫ్ వెన్ T4 ఈజ్ సాచురేటెడ్. అందుకనే ఈ డయోడ్ ఏం చేస్తుంది, ఇక్కడ 0.9 వోల్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఫార్వర్డ్ చేయకుండా దీన్ని కట్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా పంపివ్వకుండా డయోడ్ ఏం చేస్తుంది, ట్రాన్సిస్టర్ని కట్ ఆఫ్ రీజియన్లోకి సెట్ చేస్తుంది. ఎప్పుడు, వెన్ T4 అనేది సాచురేట్ అయినప్పుడు. ఎప్పుడైనా VBE అని తీసుకున్నాము, నెక్స్ట్ VCE అని తీసుకున్నాం, కానీ ఎప్పుడు కానీ VBC అనే టర్మినల్ ఎగ్జిస్ట్ కాదు. ఇన్పుట్ అవుట్పుట్ ఎప్పుడు మనం కలిపి తీసుకోలేము. ఇన్పుట్కి ఎమిటర్కి కామన్, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. దట్ మీన్స్ కామన్ ఎమిటర్ అనేది కామన్గా ఉండాలి. అలాంటప్పుడు ఇన్పుట్కైనా ఎమిటర్ కామనే, అవుట్పుట్కైనా ఎమిటర్ కామనే. సో ఈ 2 టర్మినల్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తే మనము ఎంత ఇస్తున్నాము, ఇది ఆఫ్ అయినప్పుడు మొత్తం వోల్టేజ్ ఇక్కడే ఉంది. ఓకే, ఎంతో కొంత వోల్టేజ్ ఉంది, సమ్ 3 వోల్ట్స్ అనుకున్నాం. ఆ 3 వోల్ట్స్ కాస్త ఇక్కడికి వెళ్ళింది అంటే సమ్వేర్ అరౌండ్ 0.3 వోల్ట్స్ ఉంది. అది ఇక్కడ బేస్కి వచ్చిందని అనుకున్నాం. సో ఇక్కడ ఎంత ఉంది, సమ్ 0.3 వోల్ట్స్ ఉంది అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది, సమ్ 0.9 వోల్ట్స్ వస్తుంది అనుకున్నాం. దట్ ఈస్ 0.9 అనుకుంటే ఇక్కడ మనకు డయోడ్ ఎలా ఉంది, P ఇక్కడ, N ఇక్కడ. నెక్స్ట్ 0.9 ఎక్కువ కాబట్టి దట్ ఈస్ ప్లస్, 0.3 ఎక్కువ కాబట్టి నెగిటివ్. ఇక్కడ Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే దిస్ ఈజ్ ఏ రివర్స్ బయాస్డ్ కేసు కదా. రివర్స్ బయాస్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఓపెన్ పాత్ అవుతుంది. అంటే ఏంటి మీనింగ్, ఇది తెలుసు మనకు, ఇది ఆన్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్ అయింది. ఇది రివర్స్ బయాస్ అయినప్పుడు ఓపెన్ కాబట్టి ఇక్కడికి ఎలాంటి వోల్టేజ్ రాదు కదా, ఇక్కడ నుంచి ఎలానే రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయే 0.3 వోల్ట్స్. ఆ 0.3 వోల్ట్స్ అనేది ఈ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయలేదు. సో ఇది ఆఫ్ అయిపోయింది, ఈ వచ్చిన వోల్టేజ్ దీన్ని ఆన్ చేయలేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆఫ్ స్టేజ్కి వెళ్ళేది. అందుకనే T3 అనేది ఆఫ్ అయింది.
దిస్ డయోడ్ ఏం చేస్తుంది అంటే T3ని కండక్ట్ కాకుండా స్టాప్ చేస్తుంది. ఓన్లీ T4 మాత్రమే కండక్ట్ అవుతుంది. దట్ టు బికాస్ ఆఫ్ ది T2 ఆన్ స్టేట్లో ఉండడం వల్ల. అంటే ఏంటి, ఏవన్నా 2 ట్రాన్సిస్టర్స్ T2 T4 ఆన్ అవుతుంది, మిగతా 2 ఆఫ్ అవుతాయి. ప్రీవియస్ కేసులో చూస్తే ఇవి 2 ఆఫ్ అయిపోయినవి, T1 అండ్ T3 అనేవి ఆన్ అయిపోయి అవుట్పుట్ అనేది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఎలా తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటాము. సో ద డయోడ్ డ్రైవ్స్ ట్రాన్సిస్టర్ ఈ T3ని కట్ ఆఫ్ స్టేజ్కి సెండ్ చేసింది అండ్ T4ని సాచురేట్ చేసి, దట్ మీన్స్ ఆన్ స్టేజ్కి చేసింది. ద డయోడ్స్ ఇక్కడ D1 D2 యూజ్ చేస్తాం కదా, ఎందుకు అంటే ప్రొటెక్ట్ T1 ఫ్రమ్ బీయింగ్ డ్యామేజ్డ్ వెన్ నెగిటివ్ స్పైక్స్ ఆఫ్ ఓల్టేజ్ అపియర్స్ ఎట్ ఇన్పుట్స్. మనం ఇప్పటివరకు చూస్తే ఎప్పుడైనా 0 నుండి 1కి ఇచ్చాము. ఫస్ట్ 0 0 ఇలానే కదా ఇచ్చింది. ఫస్ట్ కేసు 0 0, నెక్స్ట్ 0 1, నెక్స్ట్ 1 0 1 1, అంతేగాని ఇలా ఇవ్వలే కదా స్పైక్స్, లైక్ 1 1 1 0 0 1 0 0 అలా ఇవ్వలే కదా, పాజిటివ్ స్పైక్స్ మాత్రమే ఇచ్చాము. సో డయోడ్స్ D1 అండ్ D2 అని ఏం చేస్తాయి అంటే ప్రొటెక్ట్ ఫ్రమ్ ది నెగిటివ్ spikes of voltage. Here the T3, T4 and diode D form the totem pole output which provides low output impedance in every case. Every case lo it is providing the low output resistance or impedance, both are same. అదే ప్రీవియస్ కేసులో చూస్తే ఒక స్టేజ్లో లో ఉంది, ఇంకో స్టేజ్లో ఆర్ ఉంది. అలాంటప్పుడు కట్ ఆఫ్ నుంచి సాచురేషన్కి వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ నుంచి సాచురేషన్కి ఇమీడియట్గా వెళ్ళలేదన్నమాట. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఆర్ సమ్ టైమ్స్ కట్ ఆఫ్లోనే ఉండిపోవచ్చు సాచురేషన్కి వెళ్ళకుండా. సో సమ్ డిఫికల్టీస్ ఆర్ అప్టైన్, దోస్ కెన్ బి ఓవర్కమ్డ్ బై ది NAND gate with totem pole output. Some advantages and disadvantages of TTL: easily interface with other circuits, TTL gates have higher switching times, suitable for high speed applications. Diodes slow down operation in DTL. DTL లో చూస్తే డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్, బికాస్ ఆఫ్ ద డయోడ్స్ ఆపరేషన్ అనేది స్లో అయ్యేది. బట్ విత్ మల్టీ ఎమిటర్ టర్మినల్ ట్రాన్సిస్టర్ బికమ్స్ ఆన్ అండ్ ఆఫ్ ర్యాపిడ్లీ దెన్ ఏ డయోడ్ కన్నా ఫాస్ట్గా ఆన్ అండ్ ఆఫ్, అంటే 0 నుంచి 1 1 నుంచి 0కి అవుతాయి. అండ్ ద స్విచ్చింగ్ టైం అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ఫాస్ట్గా ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. దట్ విల్ బి ది ఫాస్టర్. Disadvantages: consumes more power even when not switching. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి స్విచ్ అవ్వకుండా అదే స్టేట్లో కాన్స్టెంట్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ టేకింగ్ మోర్ పవర్, విచ్ కెన్ బి ఏ డ్రాబ్యాక్ ఇన్ బ్యాటరీ ఆపరేటెడ్ డివైస్. ఇప్పుడు మన ప్లగ్ ఉందనుకోండి, అదే ఫ్యాన్ ప్లగ్ ఉందనుకోండి, మనము ఆన్ చేస్తేనే అప్పుడు పవర్ తీసుకోవాలి. బట్ ఇక్కడ TTLలో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆన్ అయినా కాకపోయినా కూడా ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ ది పవర్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఇన్ లార్జ్ సర్క్యూట్స్ propagation delays of individual gates could accumulate, make the overall circuit slower. ఇక్కడ ఇండివిజువల్ గేట్స్, ఒక్క గేట్కి ఒక్కొక్క డిలే ఉంటుంది. ఆ డిలేస్ అన్నీ కలిపి ఏమవుతుంది అంటే మొత్తానికే సర్క్యూట్ అనేది స్లో అయిపోతుంది, అంటే సర్క్యూట్ ఆపరేషన్ అనేది స్లోవర్ అవుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది n నెంబర్ ఆఫ్ గేట్స్, లైక్ ఎమిటర్ గేట్స్, ఇంకా కలెక్టర్, బేస్ అన్ని గేట్స్ ఉంటాయి కదా. సో బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ గేట్స్. సో బికాస్ ఆఫ్ దీస్ ద సర్క్యూట్ బికమ్స్ స్లోయర్.